అప్పుడు మీకు అన్నీ కావాల్సినవన్నీ నేను మీకు ఇస్తాను. కాబట్టి దేవుని ఆలోచన మన పట్ల ఏముంది అని అంటే, కేవలము దేవుడు ఏదో చేస్తాడు, అనారోగ్యం తీసేస్తాడు, ఇక్కడ వరకే దేవుడు మనకి ఇవ్వాలి అనుకోవట్లేదు. ఆయన మన కోసము సృష్టించినటువంటి ఆ పరలోకాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అనుకుంటున్నాడు. అది యుగయుగాలు ఉండేటువంటిది. ఇది ఈ 70 సంవత్సరాలు మాత్రమే మనకు కావాల్సినవన్నీ సమకూర్చుకోవాలి అనేటువంటి దేవుడి ఉద్దేశం కాదు. కానీ పరలోక రాజ్యంలో ఆయనతో కలిసి మనం ఉండాలి అనేటువంటిది ఆయన ఆలోచన. కాబట్టి ఇప్పటి వరకు గడిచిన కాలమంతా అయిపోయింది, మనకి తెలిసింది ఇప్పటి వరకు మన జీవితం ఏంటి, మన పరిస్థితులు ఏంటి, అసలు ఈ లోకంలో ఒక మనిషి జీవితం అంటే ఏంటి అనేది ఇప్పటికీ మనకు అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి మనకు వచ్చే కష్టాలను ఎవరు ఆపలేరు, మనకు వచ్చే అనారోగ్యాలను ఎవరు ఆపలేరు. సో ఏది జరగకుండా, ఏ కష్టం అనుభవించకుండా, ఏ బాధ అనుభవించకుండా మనం మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనుకోకూడదు అసలు మనం. ఎందుకంటే ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే ఎలాగైతే కష్టం అవసరమో అలానే మనం ఈ లోకంలో కష్టపడాలి, శ్రమలు అనుభవించాలి, అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళాలి. అయితే సంతోషము ఉండదు అని అయితే దేవుడు చెప్పడు. అన్నీ దేవుడు కష్ట సుఖాలను ఈ లోకంలో ఇచ్చాడు మనకి.